మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందున్నటువంటి దేవుని ప్రియులైనటువంటి విశ్వాసులారా, గత దినాల్లో ఈ వాసు హోసన్న అనే ఛానల్ ద్వారా వీడియోస్ అందించలేకపోయాను. అందుకు నేను చాలా బాధపడుతూ ఉన్నాను. కొన్ని విషయాలు దానికి కారణమై ఉన్నాయి. ఆ విషయాల తర్వాత మీకు తెలియజేస్తాను. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వీడియో దాని మీద మీతో మాట్లాడతాను. సో ఈరోజు ఈ నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టిన మనం నూతనమైనటువంటి దీవెనలతో, నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో నవజీవన మార్గంలో, నవనూతన మార్గంలో నడిపించబడాలని, మీ జీవితాలన్నీ మెండుగా క్రీస్తు వైపుకు నడిపించబడాలని నేనెంతో హృదయపూర్వకముగా ఆశపడుతూ ఉన్నాను. ఆ విధముగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఈ సంవత్సరం నూతనముగా ఒక పాట వ్రాయాలి అని ఆశపడినప్పుడు, పాట వ్రాయడానికి దేవుని పాదాలు పట్టుకొని అడుగుతూ ఉండగా బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని నాకు తెలియజేసాడండి దేవుడు. ఎప్పుడు పాట రాసినా మహామహిమలో నివసించేటువంటి ఆ దేవాతి దేవుణ్ణి సామాన్యమైన పదాలు పెట్టి పాడాలనే ఆలోచన నాకు ఎప్పుడు కలగదు. నా ఆలోచన ఎప్పుడు ఆయన రారాజు, మహారాజు, ఆయన శౌర్యం, ఆయన పరాక్రమం, ఆయన బలం, ఆయన యొక్క ఔన్నత్యాన్ని చాటాలనే ఆ నూతనమైన పదాల కోసం బహుగా ప్రయాసపడతాను. దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని అడుగుతూ ఉంటాను. ఆ విధంగానే దేవుడు కూడా నాకు దయచేస్తూ వచ్చాడు. మహామహిమలో నివసించే దేవాతి దేవుడు ఆయన కనికరాన్ని నా మీద ఉంచి నాకు నూతనమైన పాటను అనుగ్రహించేటట్లుగా చేశాడు. పాట వ్రాయడానికి పెద్దవాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎప్పుడూ కూడా కీర్తనలో వ్రాయబడి ఉంటుంది. మనం పాట పాడటానికి కారణం బైబిల్లో ఉన్న కీర్తనలే. క్రైస్తవులు దుఃఖం కలిగినా పాట పాడతారు, సంతోషం కలిగినా పాట పాడతారు. పాట పాడటానికి బేస్ ఏంటంటే శ్రమ అయినా, చెర అయినా, ఏదైనా కానీ క్రైస్తవుడు ఎవడు దుఃఖించినా కూడా దేవుణ్ణి స్తోత్రిస్తాడు. అదే విధముగా కీర్తనలో రాసినటువంటి మాట ఏంటంటే, నూతన గీతం, స్తోత్ర రూపమగు నూతన గీతం, క్రొత్త కీర్తన దేవుడు నా నోట ఉంచి ఉన్నాడు, నేను ఆయనకు క్రొత్త కీర్తన పాడెదను అని వాక్య భాగాలుగా వ్రాయబడి ఉంటాయి కీర్తనలో. మనం రాసే పాట ఏంటంటే స్తోత్ర రూపమగు క్రొత్త గీతము. అది స్తుతి ఉండాలి, ప్రైజింగ్ ఉండాలి. దేవుడు చేసిన ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని వాక్యముల సమ్మేళనముతో, వాక్యములు అన్ని ఏకమై పాటగా ప్రజల ముందుకు రావాలి. అది ఆకాశములో ఉన్నటువంటి దేవదూతలు కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడుచూ ఉన్నట్లుగా ఆయన యొక్క ఔన్నత్యాన్ని జీవము కలిగినటువంటి వాక్కుల సమ్మేళనముతో పాటగా వ్రాయాలి అనేది నా యొక్క ఆశ, ఆకాంక్ష. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక విషయం ఏంటంటే, కాలాలు మారుతూ స్పీడ్గా దూసుకెళ్తూ కొన్ని సంవత్సరాల తర్వాత సంగీతం మార్పులు చెందుతూ వస్తుంది. అయితే మార్పులు చెందినట్లుగా ప్రతి ఒక్కళ్ళు సంగీతానికి తగ్గట్లుగా పాడుతున్నారు, రాస్తున్నారు. వారి ఆలోచన ప్రకారం వారు చేసుకుంటున్నారు. నేనైతే నాకు ముందు నడిచినటువంటి దైవ సేవకుల ఆ మాటలు కానీ, వాళ్ళ జీవన శైలి కానీ, వారి పాటలను కానీ ఆలోచించినప్పుడు నాకు కలిగినటువంటి ఆలోచనలు ఏంటంటే, సరళమైన
పద్ధతిలో శ్రావ్యమైన సంగీతం చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు, చదువుకున్నవాళ్ళు, చదువు కొన్నవాళ్ళు ఎవరైనా కానీ మనము పాడే పాటని తేలికగా అర్థం చేసుకొని అర్థమయ్యేటువంటి బాణీలో ఆ భాష కూడా ఉండాలి, ఆ విధముగానే మన పాట రాయాలి అనేటువంటి పెద్దల యొక్క మాటలు నేను విని ఉన్నాను. వారి యొక్క శైలిని కూడా చూసి ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల దగ్గర నుంచి అనేకమైన పాటలు పరిశీలించుకుంటూ వస్తే నాకు అలానే అనిపించింది. మనం రాసేది మన బడాయి కోసమో, లేకపోతే మన టాలెంట్ కోసమో, మన స్కిల్స్, మన గొప్పలు చూపించుకోవటానికి అని నేను ఎప్పుడు రాయనండి. పెద్దలు గత దినాల్లో, అంతకుముందు దినాల్లో ఎలా సేవ చేశారో ఆ సేవకుల నడవడిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ విధంగా పాట రాయటానికి ముందుకు వెళ్తాను. దానికి చాలిన కృప, దానికి సహకారం దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఎంతైనా నేను ఆయనకి రుణస్థుణ్ణి, కృతజ్ఞుణ్ణి. ఆ విధముగా ఈ సంవత్సరం 2023 సంవత్సరం దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, ఘనకార్యాలు అన్నీ కూడా ఆ పాటగా మార్చటానికి ఆశపడినప్పుడు దేవుడు ఒక చక్కని టైటిల్, ఏం టైటిల్ పెట్టాలనుకుంటే మహాగణుడా అనేటువంటి టైటిల్ అనుగ్రహించాడు. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచిందే. ఈ మహాగణుడా అనేటువంటి ఈ పదానికి వాక్యము ఏమైనా ఆధారము ఉన్నదా అంటే మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్య భాగములో ఒక మాట వ్రాసి ఉంటుంది. చదువుతాను చూడండి. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్య భాగంలో సైన్యములకు అధిపతియగు యెహోవాయే తను స్వయముగా మాట్లాడుచు ఉన్నాడు. నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతుంది అన్ని జనులలో, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడండి. ఎంత గొప్ప మాట చూసారా? ఘనమైన మహారాజునై ఉన్నాను. ఆయనకు ఆయనే ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు తన బిడలకు. ఘనమైన రాజు ఉండొచ్చు, మహారాజు వేరు. మహారాజు ఉండొచ్చు, గనుడైన మహారాజు వేరు. యావత్ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి గనుడైనటువంటి మహారాజు మనము ఆరాధిస్తూ ఉన్నటువంటి త్రియేక దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడై, సర్వాంతర్యామి అయి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడై, నిన్న నేడు నిరంతరం ఏ మనిషిని కూడా విడిచిపెట్టకుండా ఆయన కౌగిట భద్రపరిచి నడిపిస్తూ ఉన్నటువంటి శక్తి కలిగిన దేవుడు మన పక్షమై ఉన్నాడు అనేది వాస్తవం. గనులుగా ఎంచబడిన వారు ఎందరో ఉంటారు, కాలం చేస్తారు, కాలగతులలో కలిసిపోయి మట్టిలో మట్టిగా, బూడిదకు బూడిదగా నడి రోడ్లు విగ్రహాలుగా నిలబడతారు. అయితే ఈ ఘనమైనటువంటి మహారాజు అన్యజనులలో ఆయన నామం భయంకరమైనదిగా ఎంచబడుతూ ఉన్నదంటే ఈయనకి ముగింపు లేదు. ఈయన ఆదియు లేనివాడు, అంతము లేనివాడు. ఆయన నామం, ఆయన చరితం ఘనమైనది. గనుడు ఘనతకే ఘనత కలుగు చేసిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే పల్లవిలో మహాగణుడవైన యెహోవా దేవా, మహనీయమే నీ నామము, మహోన్నతమే నీ చరితము అని ఉంటుంది. అంటే ఇక్కడ రాసి చూడండి, నా నామం భయంకరమైనదిగా అన్యజనుల్లో ఎంచబడుతూ ఉన్నది. మహనీయమైనది ఆయన నామం, ఆయన చరితం, ఆయన చరిత్రను కనుక చూస్తే మహోన్నతము, ఉన్నతమైన, హైలీ సర్వ
ఉన్నతమైన స్థలములలో నివసించే ఆయన చరిత్రం ఎట్లాంటిదంటే మహోన్నతమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు సర్వభూమికి రారాజై ఉన్నాడు. యావత్ ప్రపంచాన్ని ఆయన కనుసైగలతో నడిపిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం హోసన్నా మినిస్ట్రీస్ దైవసేవకులు కూడా భలే మంచి టైటిల్ పెట్టారు, చాలా బాగా నచ్చిందండి నాకు. విశ్వనాథుడా. భలే ఉంది అసలు. ఏమా టైటిల్ రాసేశారు, అది ఎక్సలెంట్గా వచ్చింది దేవుని కృపను బట్టి. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆయన విశ్వనాథుడు, సర్వ ప్రపంచానికి మహాగణుడైనటువంటి రాజుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పల్లవిలో ఉంటుంది, నేను రాసిన పల్లవిలో ఉంటుంది, మహాగణుడవైనటువంటి యెహోవా దేవా, నీ నామం మహనీయం, మహోన్నతమే నీ చరిత్రం అని ఉంటుంది. ఆ పల్లవి అలా ఉంచినప్పుడు చరణాల్లోకి వస్తే నా వ్యక్తిగతముగా దేవుడు ఏం చేశాడో, అంతటి మహాగణుడైనటువంటి దేవుడు నా పక్షముగా ఏమేం చేశాడో ప్రతి ఒక్క విషయాన్ని 3 చరణాలుగా క్షుణ్ణంగా వ్రాయటం జరిగింది. మొదటి చరణంలో ఏమనుంటుందంటే, మా క్షేమముకై శిఖరముగా నిలిచి మా జీవమునే నీ కృపలో దాచి. నేను క్షేమము లేనటువంటి పరిస్థితుల్లో నిలిచినప్పుడు నా పక్షముగా ఒక శిఖరమై, దేవునికి మహిమ కలుగునుగాక, నా వెనుక ఒక భయంకరమైనటువంటి ఒక కొండగా. అందుకే కీర్తనకారుడు రాస్తాడు, నా కొండ, నా అతిశయం, నా కోట ఆయనే, 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 ఆయనే. క్షేమము లేదని బాధపడుతూ ఉన్నారేమో, ఈ సంవత్సరం నా దేవుడు క్షేమ శిఖరమే మీ పక్షాన నిలబడబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్షేమ శిఖరం, ఆయన శిఖరముగా ఉన్నప్పుడు నీ ప్రాణాన్ని తీయడానికి ఏ శత్రువు కూడా సాహసించలేడు, ధైర్యముతో ముందుకు అడుగు వేయలేడు. ఎందుకంటే నీ వెనుక ఉన్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. అమెన్, 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 అమెన్. ఆ 2వ లైన్లో, మా జీవము నీ కృపలో దాచి. ఆయన కౌగిటిలో మన జీవాన్ని కృపలో దాచాడండి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత లైన్లో ఏమనుంటుందంటే, మా కన్నీటిని విలువైనదిగా ఎంచి మా ప్రాణదాతవై మము నడిపిన వాడ నీవే. ఈ లైన్లో ఉన్న అర్థం ఏంటంటే, మా కన్నీరు, నాకు కన్నీరు కలిగి నా స్నేహితుని దగ్గర పోయి ఏడ్చాను అనుకోండి, వీడికి జరగాల్సింది జరిగింది, గతంలో ఇలా విర్రవిగాడు, అలా విర్రవిగాడు, వీడికి ఇప్పుడు సరిగ్గా జరిగిందని మన స్నేహితులైతే అంటారు, మన బంధువులైతే అంటారు. కానీ మనం ఆరాధించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? నీ కన్నీటిని విలువైనదిగా ఎంచుతాడు అని బైబిల్ సెలవిస్తుంది. నీ కన్నీళ్ళు ఆయన కవిలలో దాచబడి ఉన్నాయట. నీ కన్నీటి బొట్టు లెక్కించబడి ఉన్నది. నీ వ్యక్తిగతం నీకును దేవునికి మాత్రమే తెలుసు. నీతో ఉన్నవారికి, నీ చుట్టుపక్కల ఉన్నవారికి, ఎవరికైనా నీ వ్యక్తిత్వంలో జరిగినటువంటి ఒడిదుడుకుల వల్ల నీకు కలిగిన బాధలను చూసి, నీకు కలిగిన ఇబ్బందులను చూసి ప్రతి ఒక్కరూ నవ్వుకుంటారు, నీ కన్నిటిని హేళన చేస్తారు. నీ కన్నిటికి విలువ ఉండదు, వాల్యూ లేనిది, అది కూడా బురద నీళ్ళలాగా లెక్కేస్తారు. కనులలో దాగినటువంటి ఆ నీరు, హృదయములో ఉన్నటువంటి ఆ వేదన, కనులలో దాచబడి ఉన్న నీరు ఆ ఏరులై పారుతూ ఉంటే నా దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఆ కన్నీటిని విలువైనదిగా ఎంచి నీ ప్రాణదాతగా నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవాలు జరిగాయి, చెప్తే
విస్తారమైనటువంటి మాటలుగా ఎంచబడతాయి. ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క దినం, ఒక్కొక్క రీతిగా ప్రతి ఒక్కసారి నేను ఒంటరిగా మంచం మీద పడుకున్నప్పుడు, నేను ఆలోచించేటప్పుడు కన్నీరు అలా కారిపోతూ ఉంటుంది. ఆ బాధ చూసి, ఎందుకు ఇన్ని బాధలు, బ్రతకటానికి కూడా ఇన్ని నిందలు పడాలా, మనిషిగా భూమి మీద ప్రతి ఒక్కడికి సంజాయిషి చెప్పుకుంటూ చేసేది యథార్థమైన మనుషుల నడవడి భయంకరంగా మార్చబడినప్పుడు, దేవుని కృప వేడక నడిపిస్తూ ఉండటం, ఆ విధాన్ని తలంచినప్పుడు కన్నీరు కారిపోతూ ఉంటుంది. ఈ దిండులు అయితే తడిచిపోతూ ఉంటాయి. ఇటు ఉండగా మనల్ని అర్థం చేసుకోలేని మనుషులు, మన మనస్సును గ్రహించలేని మనుషులు, మంచి మాట్లాడుతుంటే చెడుగా తీసుకొని మన మీద కౌంటర్లు వేసేవాళ్ళు, మనం యథార్థమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని నడిపించబడుతూ పోతూ ఉన్నప్పుడు ఎవరినో అన్నారు అన్నట్లుగా దూషించుకొని వాళ్ళు వారి యొక్క రౌద్రం, వారి యొక్క క్రోధం, వారి యొక్క అసలు ఆ హృదయంలో ఉన్నటువంటి అసలు ఆ కోపాన్ని అంతటిని ప్రసంగ రూపాల్లో ఉగ్రత చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎందుకు వీళ్ళు ఇలా మళ్ళీ మాట్లాడతారని బహువేదన కలిగి దుఃఖించి అయితే ఆయన నా కన్నిటిని విలువైనదిగా ఎంచాడు. దేవునికి స్తోత్రం. నీతోటి వారికి నీ కన్నీరు హేళనగా ఉంటుంది, లెక్కలేనిదిగా ఉంటుంది. వాడికి జరగాల్సిందేరా, వాడు గత దినాల్లో మనం మాట వినలేదురా, మనతో ఉండుంటే వాడు లైఫ్ లగ్జరీ లైఫ్ ఉండేదిరా అనుకుంటూ ఉంటారు. అయితే జీవము కలిగిన దేవుడు నీ హృదయ అంతర్భాగములలో దాచబడి ఉన్నటువంటి ఆ బాధని, ఆ ఆలోచన యావత్తును గమనించేవాడు కనుక నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు అని నేను సవాలుగా చెప్తూ ఉన్నాను. ఈరోజు నా దేవుని ప్రజలారా, మరిచిపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నీ పక్షమై ఉన్నవాడు లోకములో ఘనులైన వారి ఘనతను తగ్గించి ఘనహీనులుగా ఉన్నవారిని లేవనెత్తటానికై మహాగణునిగా దేవుడు మన పక్షమై ఉన్నాడు. రెండో చరణంలో ఏముంటుందంటే, నా దుఃఖములో ఆశా కిరణమా, నా దీన స్థితిలో అతిశయ కారణమా, నా ధైర్యానికే ఆద్యంతము నీవై, నా ఆనందగానమై పలికించిన వాడ నీవే. నా దుఃఖములో ఆశా కిరణం. దుఃఖంలో ఉన్నవానికి ఆశ ఉండదండి. నిరాశ కలిగినప్పుడే దుఃఖం వస్తుంది. నిరాశ, నిస్పృహల్లో చేయలేనటువంటి శక్తి సన్నగిల్లి నేను చేయలేనని వెనుకడుగు వేసినప్పుడే మనిషి యొక్క ఆ హృదయంలో దుఃఖము తన్నుకొస్తుంది. అయితే దేవుని వాక్యం, దేవుని ప్రత్యక్షత, దేవుని యందు విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే, మన దుఃఖంలో కూడా నీవే నా ఆశా కిరణం. ఒక ఆశ ఉందా, ఈ దుఃఖంలో నేను ఆశపడుతూ ఉన్నానంటే, ధైర్యంగా ఉండంటే, అది నీవే నా ఆశా కిరణమా అని ఆ లైన్ ఉంటుంది. తరువాత నా దుఃఖములో ఆశా కిరణమా, నా దీన స్థితిలో అతిశయ కారణమా. అతిశయ కారణమా, దీన స్థితిలో అతిశయం పొందేది ఎవడండి అసలు? దీన స్థితిలో కొంతమంది అయిపోయిందయ్యా నా పని, నా వల్ల ఏం కాదయ్యా అని అనుకుంటున్నప్పుడు ఎవడు అతిశయించలేడు. దీనస్థితిలో ఉన్నప్పుడు కూడా మనం అతిశయించటానికి మన ముందున్నవాడు నజరేయుడైన యేసు. పితరులు మన ముందు నడిచిన వారు ఎందరో విశ్వాసాన్ని ఆధారం చేసుకుని బ్రతికి అలా వాళ్ళ జీవితాలను ముందుకు నడిపించుకున్నారు. అందుకే నా దీన స్థితిలో అతిశయ కారణమని రాయటం జరిగిందండి. తరువాత నా ధైర్యానికే ఆద్యంతము నీవై,
నా ఆనందగానమై పలికించిన వాడ నీవే. దీనస్థితిలో దుఃఖంలో కూడా ధైర్యంగా ఉండటానికి ఆది అంతము, మన దీనస్థితిలో మన దుఃఖంలో కూడా మనం ధైర్యంగా ఉండటానికి ఆది అంతము దేవుడు. మనిషికి బాధలు కలుగుతాయి, బాధలలో నుంచి ఎలా గెలవాలని ఆలోచించాలి, కానీ బాధలలో ఇబ్బందుల్లో క్షీణించిపోకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శ్రమదినమున కృంగిపోతే నీవు చేతగాని వాడవుతావు అని లేఖనం సెలవిస్తూ ఉంది. దుఃఖము దీనస్థితిలో నేను ధైర్యంగా ఉండటానికి నాకు ఆది అంతము ఆయనే, ఆద్యంతము నీవే అని రాశాను. ఈ ఆద్యంతం ఈ దుఃఖాలన్నీ కలిపి ఆనందగానముగా పలికించావయ్యా మహాగణుడు అని 2వ చరణంలో రాయటం జరిగింది. 3వ చరణంలో ఏమనుంటుందంటే, ఈ పోరాటమే మహిమోన్నతము, ఈ జీవనమే మహిమైశ్వర్యము, ఈ నిరీక్షణయేనా ఉన్నత గెలుపని, ఇలా జీవింతునునే నిన్ను చేరే వరకు. ఈ పోరాటం మహిమోన్నతం, ఈ జీవనం మహిమైశ్వర్యం. విశ్వాసం మీద ఆధారపడి జీవితాన్ని, సేవని కొనసాగించే ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా ఈ పోరాటం మహిమోన్నతముగా ఎంచబడుద్ది. ఈ పోరాటంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటుపోట్లు, శత్రువులు వేసే బాణాలు, విశ్వాసులు అర్థం చేసుకోలేనటువంటి సందర్భాలు, తనతో ఉన్నవారు, తన బంధువులు, తన రక్త సంబంధికులు ఎవరైనా ఈ ఈ విశ్వాస జీవితంలో ఈ పోరాటముగా ఎంచబడుతున్నట్టు ఈ మార్గంలో ఎన్ని ఎదుర్కొన్నా కానీ అది మహిమోన్నతమే. ఈ జీవనం ఉందే, ఇది మహిమైశ్వర్యం. ఇన్ని శ్రమల మధ్య, ఆర్థిక ఇబ్బందుల మధ్య, అసమానతల మధ్య కూడా ఈ జీవనం కష్టంగా ఉంటుంది, కానీ అందరికీ ఇది మహిమైశ్వర్యముతో ప్రతి అవసరం తీర్చబడుతూ నడిపించబడుతుందని ఈ లైన్ యొక్క అర్థం అండి. ఈ పోరాటమే మహిమోన్నతము, ఈ జీవనమే మహిమైశ్వర్యము. విశ్వాసముతో కొనసాగే వానికి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఈ జీవించే జీవితం ఉంది ఎలా గడుస్తుందయ్యా అని కొంతమందికి ఆశ్చర్యంగా ఉంటుంది. అరే ఎలా పోషించబడుతున్నారా, ఎలా ఉన్నారా, మనకి ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, తల బాదుకున్న మన జీవనం గడవలేకపోతుందంటే ఆయన మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చదను అని వాక్యము సెలవిచ్చినట్లుగా ఈ జీవనం మహిమైశ్వర్యం అని రాయడం జరిగింది. దేవుడు ఆ కృపను గ్రహించాడు. ఫైనల్గా చివరిగా ఆ లైన్ ఉంటుంది, ఈ నిరీక్షణయేనా ఉన్నత గెలుపని, ఇలా జీవింతునునే నిన్ను చేరే వరకు. ఈ నిరీక్షణ, నేను ఉన్నటువంటి స్థితిలో నీవున్నావనే ధైర్యం, నీవు నాకు శిఖరమై ఉన్నావని, ఆశాకిరణమై ఉన్నావని, అతిశయ కారణమై ఉన్నావని, నా ప్రాణదాతవై ఉన్నావని ఈ నిరీక్షణ నాకుందే. ఇది ఈ లోకంలో అందరికంటే నా ఉన్నతమైన గెలుపని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ అతిశయం, నీ ఆనందం నిన్ను చేరే వరకు, కడ వరకు నడిపిస్తుంది నాయన అని. శ్రమ అయినా చెర అయినా నిన్ను ఆరాధిస్తాను, నీతో నడుస్తాను, నీ వెంటే ఉంటానయ్యా అని ఈ పాటలు రాయడం జరిగింది. నా దేవుని ప్రజలారా, మహాగణుడైనటువంటి దేవాతి దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. దాన్ని రుచి చూచి ఎరగమని లేఖనం సెలవిస్తూ ఉంది. రుచి చూసి టేస్ట్ చేయాలట. అనుభవపూర్వకంగా వ్రాయడం అనేది నేను నేర్చుకున్నాను.
పాటలు రాయాలి, మాకు కూడా ఒక పాట ఉండాలని చాలామంది రాసుకుంటూ ఉన్నారు. అది వాళ్ళ వ్యక్తిగతం, ఎలా రాసుకుంటున్నారో ఏం చూసి రాసుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ నేనైతే నా వ్యక్తిగత జీవితాన్ని బట్టి, దేవుని కృపను బట్టి నిశ్చయముగా చెబుతూ ఉన్నాను, ఆయన నన్ను నడిపించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని తలంచుకొని, నేను రచయితను కాదండి, పాటలు పాడేటువంటి గాయకుణ్ణి కాదు, స్వరకల్పన చేసేటువంటి డైరెక్టర్ని కూడా కాదు, కేవలం దేవుని మహాకృప. ఇప్పటికీ నేను రాసిన ప్రతి ఒక్క పాటలో సినిమా ట్యూన్ అనేది కనబడదు. ఆ స్వరకల్పన అంటారే, ఆ సంగీతం, ఆ స్వరకల్పన అంటారు, పాటని ట్యూన్ చేయటం అంటారే, ఆ ట్యూనింగ్లో మ్యూజికల్గా అది దానికి సంబంధం లేదు. కానీ ట్యూనింగ్లో ఎక్కడైనా కానీ సినిమాకు సంబంధించినట్టు లోక మర్యాదను అనుసరించినట్లుగా నేను ఎరగను, కేవలం ఇది దేవుని ఉచితమైన కృపయే అని మీ ముందు మంచి మనస్సాక్షితో చెబుతూ ఉన్నాను. అట్టి ఘనత, కృప నాకు దేవుడు అనుగ్రహించి ఈ 2023 సంవత్సరంలో జరిగినటువంటి విషయాలన్నీ 2024 సంవత్సరం ప్రారంభంలో ఒక కృతజ్ఞత గీతముగాను, వాగ్దానపూర్వకమైనటువంటి ఆయన స్తుతించే స్తోత్ర రూపముగు క్రొత్త కీర్తనగా పాడేటట్లుగా దేవుడు నాకు దయచేశాడు. ఈ విషయాలన్నీ మీరు గమనించి, ఈ పాట వాసు హోసన్ అనే ఛానల్లో మీకు కనిపిస్తుంది, వినండి, నేర్చుకోండి, మీ సంఘాల్లో పాడండి, ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. మరొక మాట, వాసు హోసన్ అనే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతి దినం ఈ విధంగా మీ మధ్యకు వస్తాయి. గత దినాల్లో కొన్ని అనివార్య కారణాల వలన ఈ వీడియోలో ఆపడం జరిగింది. అందుకని ఇక మీదట ఈ నూతన సంవత్సరంలో నూతనముగా ఈ పాటతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రతి విషయం ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచి దేవుని దివ్యమైన రాకడకు, రాజ్యానికి వారసులుగా మార్చేటట్లుగా చేస్తుందని విశ్వసిస్తూ, ప్రగాఢమైన విశ్వాసముతో నేను నమ్ముతూ, దేవునికి స్తుతి చెల్లిస్తూ, మీ అందరితో ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి బలపరచి కాపాడునుగాక. ఆమేన్.